సపరేట్ ప్లానింగ్ చేసి నీతి ఆయోగ్ చేసింది అధ్యక్ష, మేం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగిన తర్వాత నీతి ఆయోగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ ని ఫైనలైజ్ చేసి విశాఖ ఎకనామిక్ జోన్ ప్లానింగ్, వ్యవసాయ రంగంలో ఏం చేయాలి, ఇరిగేషన్ లో ఏం చేయాలి, పరిశ్రమల్లో ఏం చేయాలి, రహదారుల్లో ఏం చేయాలి, పెట్టుబడులు ఆకర్షించడానికి ఏం చేయాలి, విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తేవాలి, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించాం అధ్యక్ష. రెడీగా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ కేంద్రం బడ్జెట్ లో ఒక ప్రతిపాదనని పెట్టింది అధ్యక్ష. సిటీ ఎకనామిక్ జోన్స్ అనేటువంటిది ఒకటి పెట్టింది అధ్యక్ష. దాన్ని దేశంలో ఎవరైనా కూడా ఛాలెంజ్ చేసి తీసుకోవచ్చు అధ్యక్ష. కానీ ఓన్లీ స్టేట్ విచ్ ఇస్ రెడీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. రెడీగా ఇవాళ సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రేపు దేశంలో జరగబోయేటువంటి పనులని ఆలోచించి ఈ రోజు ముందు చర్య తీసుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు విశాఖ ఎకనామిక్ జోన్ కి మనం ఏదైతే రిపోర్ట్ రెడీ చేసుకున్నామో, కేంద్రం నిన్న బడ్జెట్ లో ప్రకటిస్తే మనం రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇదేదో మనం రాసుకున్నదో ప్రైవేట్ కన్సల్టెంట్ చేసిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ చేసుకున్నటువంటి రిపోర్ట్. వాళ్ళ కేంద్రం ఈ రోజు ఛాలెంజింగ్ సిస్టమ్ లో పిలిచింది. వీఆర్ రెడీ టు టేకప్ ది ఛాలెంజ్ అండ్ గెట్ ది ఆపర్చునిటీ అధ్యక్ష. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడం, ఇవాళ అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అధ్యక్ష. నేను ఇవాళ నా దగ్గర గూగుల్ రాలేదని నేను బాధపడొచ్చు, కానీ నాకు వచ్చే అవకాశం లేదు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్రపంచం తిరిగి చూసేలాంటి బాహుబలి ఆఫ్ ది అగ్రిమెంట్స్ ఏంటి అని అంటే గూగుల్ డేటా సెంటర్ ఈరోజు అక్కడ పెట్టడం అధ్యక్ష. మదర్ ఆఫ్ ఆల్ ది డీల్స్ అధ్యక్ష. ఇవాళ నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఇది భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చేసినటువంటి స్టడీస్ లో 100 రూపాయలు భారతదేశంలోకి వస్తే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నాం. దట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు పరిశ్రమల్ని తరిమేసేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు, కక్ష సాధింపు చేసినటువంటి వాళ్ళు, ఉన్న పరిశ్రమల్ని సైతం తరిమేసినటువంటి వాళ్ళు. లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు అమర్ రాజా ఉంది. 14,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా ఉండి మరో 14,000 మందిని పెడతామంటే తరిమేస్తే వాళ్ళు వెళ్ళి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో పెట్టుకుంటే ఇక్కడ ద్రోహం చేసింది ఈ రాష్ట్రంలోని యువకులకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మన పిల్లలకు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఏలెత్తి చూపించేటువంటి ఏ మాత్రం కనీస పశ్చాత్తాపం లేకుండా, ఆలోచన లేకుండా ఈరోజు యువకులకి ద్రోహం చేసి మోసం చేసినటువంటి మీరు ఈరోజు మళ్ళీ మా మీద ఏలెత్తి చూపించేటువంటి ప్రయత్నం, మేము నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. పడిపోయి చెడిపోకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెడితే మేము రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఈ రాష్ట్రం మీద ఎందుకు మీకు ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఎవడు పరిశ్రమలు రాకూడదు, ఎవడు ఉద్యోగాలు చేయకూడదు, ఎవడు వ్యాపారాలు చేయకూడదు. మా పెత్తందారి వ్యవస్థ కింద మీరందరూ పాలేరులుగా పనిచేయాలనేటువంటి ఈ దుర్మార్గపు ఆలోచనలు మీకు కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం దుష్ప్రచారమే అధ్యక్ష. ఈరోజు దుష్ప్రచారమే వీళ్ళ ఆలోచన అధ్యక్ష. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయిందన్నారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టుకి పోదాం అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టుకి జాతికి అంకితం చేశారు అధ్యక్ష. రండి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి పోదాం. ఇవాళ నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతాను సార్. వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు అధ్యక్ష. వీళ్ళు జాతికి అంకితం చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం బస్సులు కార్లు పెడుతుంది. రండి వెలుగొండ ప్రాజెక్టు పోదాం, నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడింది అధ్యక్ష. ఈ ఇయర్ మేము వెలుగొండ మీద ఫోకస్ పెట్టాం. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ప్రకాశం జిల్లాకు నీళ్లు అందించి తీరుతామనేటువంటిది ఈ సందర్భంగా సాక్షిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మంత్రి గారు వీళ్ళు ఇదే అధ్యక్ష, నిజాలు మాట్లాడుతూ ఉంటే విలవిల్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇవాళ అధ్యక్ష ప్రజలు మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష. వద్దా దండం పెట్టారా? ఓకే, వెరీ గుడ్. మంత్రి గారు దండం పెడుతున్నారు సార్. మీరు భోజనానికి పిలిచారు, భోజనానికి పిలిచి ఇలా హింసించడం కరెక్ట్ కాదు. రైట్, అగ్రీడ్ సార్. మీరు చెప్పారు, మీరు చెప్పారు సార్. అది ఫైనాన్స్ మినిస్టర్ గా నేను భోజనానికి పిలిచాను కాబట్టి అక్కడ కన్క్లూడ్ చేయాలి. మీరే సర్దుకోవాలి.
సార్ ప్లీజ్ ప్లీజ్ అడిగి అయ్యా, ఇంకా ఏం అయిపోలేదు స్వామి, చాలా ఉంది ఇంకా. అడిగి సార్ ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష, అమరావతిని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటకు తీసుకొచ్చాం అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టుకి మేము నీళ్లను తీసుకొచ్చాం, నిధుల్ని తీసుకొస్తామని అధ్యక్ష. ఈరోజు గతంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీలు కూడా పారదోలేరు అధ్యక్ష. 70,000 కోట్లని ఈరోజు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మరో 70,000 కోట్లు రైల్వేల్లో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మేము ఈరోజు ఈ ఉద్యోగాలను ఇవ్వడంలో కానీ నిజంగా తపన పడుతున్నాం అధ్యక్ష. ఈరోజు రాయలసీమ పేరుతోటో ఉత్తరాంధ్ర పేరుతోటో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కాదు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి, కొంతైనా ప్రభుత్వాల మీద నమ్మకం ఉండాలి అధ్యక్ష. ఆ నమ్మకాన్ని పోగొడితే నమ్మకాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటూ, ఈరోజు మిత్రులు మీరు ఇందాక పేపర్ పంపించారు సార్, ఇదే మరి పంపించిన ఇది కాగా అధ్యక్ష, ఇది ఇంకోటి వేరేది పంపి, అది కాదు సార్, అది కాదు ఇది కాదు ఇది కాదు వేరేది పంపి, ఇదే సార్, అది కాదు ఇప్పుడు మీరు పంపించారు సార్, కాదు రిటర్న్ గా ఉంది, టైప్డ్ మ్యాటర్ ఒకటి పంపించారు, అది కాదు సార్, తమరు పంపించారు సార్. సరే ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్, ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్. ఒక్క నిమిషం